ఈరోజు నా ధ్యాన నిమిత్తమై ఇఫ్ యు కెన్ టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ ఫ్రమ్ 4 to 9. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనాలు కలిగిన మాటలను మనం చదువుకుందాం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నారు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. ఈ మాటలు చాలా సందర్భాల్లో మనం చదివాం. We might have read many times from this passage. అపోస్తుల కార్యమును డాక్టర్ లూక్, వైద్యుడైన లూకా రాశాడు. లూకా రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యమును ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద లెటర్స్ అండ్ ది గాస్పల్స్. సువార్తలకు మరియు లెటర్స్ పత్రికలకు మధ్యలో ఇది ఒక వారధి లాంటిది. దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ ముద్రను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపోస్తుల కార్యముల ద్వారా సంఘానికి పరిచయం చేశాడు. ఎన్నో ఆశీర్వాదకరమైన విషయాలను అపోస్తుల కార్యముల నుండి మనం నేర్చుకుంటూ ఉంటాం. దేవుడు ఏ విధంగా సంఘాన్ని అభిషేకించాడు, అన్య భాషలు ఏ విధంగా మాట్లాడారు, దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుని యొక్క అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి చేత ఎలాంటి అద్భుతాలు జరిగినాయో అపోస్తుల కార్యములు మనం చాలా క్షుణ్ణంగా చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి దినాల్లో అపోస్తుడైన పౌలు 3 మిషనరీ జర్నీస్ చేశారు. నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. అపోస్తుడైన పౌలు చేసిన 3 మిషనరీ జర్నీస్ చాలా ప్రత్యేకమైనవి. ఆయన సంఘాలను కట్టడానికి ఈ 3 మిషనరీ జర్నీస్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆనాటి దినాల్లో అపోస్తుడైన పౌలు అనేకమైన ప్రాంతాలను దర్శించి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అనేక మందికి తెలియజేసి యేసులో ఉన్న గొప్పతనాన్ని చాటించడం చేత అనేక మంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి తద్వారా కొత్తగా సంఘములో జన్మించి దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రలుగా వాడబడ్డారు. ఆనాటి దినాల్లోనే తన మొదటి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అపోస్తుడైన పౌలు 2వ మిషనరీ జర్నీ చేయటం ప్రారంభించాడు. లుస్త్రా, గలీషియా, మాసిడోనియా, తెసలోనికా, బెరయా, కొరింథీ అనేటువంటి ఈ పట్టణాలను తన సెకండ్ మిషనరీ జర్నీలో అతడు దర్శించి అనేకమైనటువంటి సంఘాలను ఆ ప్రాంతంలో కట్టారు. అనేక మంది యవన బిడ్డలు ఆనాటి దినాల్లో అపోస్తుడైన పౌలు పరిచర్య ద్వారా మార్చబడ్డారు. దేవుని కొరకు శ్రేష్టమైన విధానంలో ఆనాటి దినాల్లో దేవుని బిడ్డలైన వారు వాడబడ్డారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు తన 2వ మిషనరీ జర్నీలో భాగంగా హీ విజిటెడ్ ద ల్యాండ్ ఆఫ్ తెసలోనికా. తెసలోనికా అనేటువంటి పట్టణాన్ని ఆనాటి దినాల్లో అపోస్తుడైన పౌలు విజిట్ చేశాడు. ఆ ప్రాంతంలో అద్భుతమైన సువార్తను ఆయన అందించినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన అక్కడ చేసిన సువార్త పరిచర్యలో భాగంగానే జాసన్ అనేటువంటి ఒక యవనస్తుడు దేవుని చేత పట్టబడిన వాడై దేవుని కొరకు శ్రేష్టమైన విధానంలో మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరే యాసోను అన్నారు. ఇంగ్లీష్లో దీన్ని జాసన్ అంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీతో పంచుకోబోయే అంశం ఏంటంటే ఏ మినిస్టర్ టు ది మినిస్టర్స్. ఏ మినిస్టర్ టు ది మినిస్టర్స్. ఈనాటి దినాల్లో చాలా మంది పరిచారకులు ఉన్నారు. దేవుని సేవకులు సమాజంలో విస్తృతమైనటువంటి అద్భుతమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నారు. అనేకమైన ప్రాంతాలకు తిరిగి దేవుని యొక్క సత్య సువార్తను వెదజల్లుతూ ఉండగా వారి జీవితంలో కూడా కొంతమంది పరిచారకులు అవసరమయ్యారు. వారి జీవితంలో కూడా కొంతమంది పరిచారకుల యొక్క అవసరతను గుర్తించారు. అందువలననే ఈరోజున సంఘాలు నేర్చుకోవాల్సిన పనులు ఏంటో తెలుసా? పరిచర్య చేస్తున్న పరిచారకులను, పరిచర్య చేస్తున్న దేవుని బిడ్డలను ప్రేమించి వారి కొరకు వారి పరిచర్యను చేయటానికి ఇష్టపడి దేవుని సముఖములో దేవుని పరిచర్యను ప్రేమించిన వారై జతపని వారిగా మరల్చబడి దేవుని యొక్క రాజ్య విస్తరణ ఈ ప్రపంచంలో చేయటానికి ప్రతి ఒక్కరు కూడా పురికొల్పబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో యాసోను అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు.
యాసోను అనేటువంటి యవనస్తుడు హీఈస్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ తెసలోనికా పట్టణంలో నుండి యవనస్తుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలోనే అతడు ఒక గృహాన్ని కూడా నిర్మించుకున్నాడు. హి వాస్ సో రిచెస్ట్ ఫెలో ఇన్ ద ల్యాండ్ ఆఫ్ తెసలోనికా. ఆ పట్టణంలో చాలా ధనికుడిగా ఉన్నట్లుగా చరిత్ర ఆధారాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం హి వాస్ ఎ రెఫ్యూజీ ఫర్ ది పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్. ఆనాటి దినాల్లో యాసోను అనేటువంటి ఒక దేవుని సేవకుని యొక్క గృహం ఒక ఆశ్రయపురంగా ఉంటా ఉండేది. దేవుని సేవకులు గనక తెసలోనికా పట్టణానికి వెళ్తే ఖచ్చితంగా యాసోను గృహానికి దర్శించకుండా వెళ్ళేవారు కాదు. యాసోను దగ్గరికి వెళ్ళి వారి యొక్క జీవనోపాధిని కొన్ని దినములు అక్కడ గడుపుకుని ఆ తర్వాత సంఘ క్షేమ సమాచారాలు తెలుసుకుని మరలా వారి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండేవారు. అపొస్తలుడైన పౌలు 2వ మిషనరీ జర్నీస్ ని అక్కడ చేసినటువంటి ఆ తరుణములోనే అప్పటికే దేవుని యొక్క సువార్త శక్తిని పొందుకున్నటువంటి యాసోను అనేటువంటి దేవుని సేవకుడు వీరిని వారి గృహములో చేర్చుకుని ఆదరించినట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ రోజుల్లో తెసలోనికా అనేటువంటి పట్టణంలో బహుదేవతారాధన ఉండేది. ఆ పట్టణంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉంటా ఉండేవారు. ఈజిప్షియన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దేవతలు కానీ, గ్రీసు దేశస్థుల దేవతలను కానీ, రోమన్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి దేవతలను కానీ అనేక మంది బహుదేవతారాధన చేస్తూ ఉండేవారు. నిజమైన దేవుడిని ప్రక్కన పెట్టి వరిష్టానుసారమైన మార్గంలో వారు తిరుగుతున్న తరుణాలలో బహుదేవతా విగ్రహారాధన చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని బట్టి అపొస్తలుడైన పౌలు చేసిన అద్భుతమైన పరిచర్య ద్వారా అనేక మంది యూదులకు కానీ, అనేక మంది క్రైస్తవేతరులకు కానీ, అనేక మంది బహు విగ్రహారాధన చేస్తున్నటువంటి జనాంగానికి అపొస్తలుడైన పౌలు మరియు శీల మీద కోపం వచ్చి ఏదో ఒక రకంగా వారిని నాశనం చేయాలని, ఏదో ఒక రకంగా వారిని చంపివేయాలని ప్రయత్నం చేస్తున్న దినాలలో వారు యాసోను దగ్గరికి వచ్చి వారిని అడుగుతున్నారు, మీ ఇంటి దగ్గర ఎవరైనా పౌలు కానీ శీల కానీ ఉన్నారా? డిడ్ దే కమ్ టు యూ? మీ దగ్గరికి వచ్చారా అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి వారు ఏం చేశారంటే యాసోనును వారు అరెస్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యాసోను అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఒక శ్రేష్టమైన పాత్రగా నాటి దినాల్లో వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు సిటీ ఆఫ్ తెసలోనికా గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. The city of Thessalonica was one of the most beautiful lands అని చెప్పడంలో ఏ సందేహం లేదు. గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఈ సిటీ ఆఫ్ తెసలోనికా మాసిడోనియన్ రీజన్ కి క్యాపిటల్ సిటీగా ఉండేది. పొలిటికల్, ఎకనామికల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ క్యాపిటల్ గా సిటీ ఆఫ్ తెసలోనికా ఉండేది. తెసలోనికా అనేటువంటి ఈ పదం ఆనాటి దినాల్లో కెసడర్ అనేటువంటి ఒక మాసిడోనియన్ కింగ్ యొక్క భార్య పేరు నుండి తెసలోనికా అనేటువంటి ఆ నామకరణం ఆనాటి దినాల్లో చేయబడింది. యూరోప్ కి కావలసినటువంటి నౌక మార్గాలన్నీ కూడా తెసలోనికా అనేటువంటి పట్టణం నుండి వెళ్తా ఉండి, అంత మాత్రమే కాకుండా అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆ పట్టణంలో చాలా ప్రసిద్ధి గాంచిందని చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అది చాలా ఇంటెలెక్చువల్ సిటీగా, అంత మాత్రమే కాకుండా చాలా ప్రాస్పరస్ సిటీగా, ధనిక నగరంగా ఆనాటి దినాల్లో తెసలోనికాకు మంచి పేరు ఉంది. అంత మాత్రమే కాకుండా ఇది వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్ నాట్ ఓన్లీ ఇన్ యాన్షియంట్ డేస్ బట్ నౌ ఆల్సో. ప్రపంచంలో 2013వ సంవత్సరంలో వారు ఒక సర్వేలో తేల్చిన విషయం ఏంటంటే ప్రపంచానికి రావాల్సిన రాబడి అందులో గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కింది. ఏంటో తెలుసా? సిటీ ఆఫ్ తెసలోనికాకి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారని, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ అని చెప్పి ప్రపంచ చరిత్ర పుటలలోకి ఎక్కింది సిటీ ఆఫ్ తెసలోనికా. ఇంత అద్భుతమైన సుందరమైన పట్టణం, ఇంత శ్రేష్టమైన పట్టణం అపొస్తలుడైన పౌలు యొక్క దృష్టిని మరల్చింది. ఉండటానికైతే బాహ్యపరంగా ఎంతో శ్రేష్టమైన సుందరమైన పట్టణంగా ఉంది, కానీ ఆ పట్టణం అంతా కూడా బహుదేవతా విగ్రహారాధన కలిగిన వారై అనేక మంది వరిష్టానుసార మార్గాలు నడుస్తూ ఉన్నారు. గ్రీసు దేశస్తుల నుండి వచ్చిన వైఖరి, జారత్వము, వ్యభిచారం అనేటువంటిది ఆనాటి దినాల్లో బహు భయంకరంగా ఉంటూ ఉండేది. అనేక మంది దేవతలను ఆరాధన చేస్తూ దేవుడు ఒక్కడే అనేటువంటి క్రిస్టియన్ కాన్సెప్ట్ ని, యేసు దేవుడు ఒక్కడే అనేటువంటి శ్రేష్టమైన కాన్సెప్ట్ ని ప్రక్కన పెట్టి వరిష్టానుసారమైన మార్గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సంఘాన్ని ప్రేమించి అపొస్తలుడైన పౌలు ఈ పట్టణాన్ని విజిట్ చేసినటువంటి సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఈ రోజున. ఎప్పుడైతే బయలు దేవతను ఆరాధన చేయటం తప్పు అని, యేసే నిజమైన దేవుడని, వ్యభిచారం, జారత్వం చేయటం అనేటువంటిది దేవునికి ఇష్టమైన పనులు కావని, అవి మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాయని అపొస్తలుడైన పౌలు ఆనాటి దినాలలో అనేక మంది ప్రజల మధ్యలో సుమారుగా సమాజ మందిరంలో యూదుల దగ్గర 3 వారాలు బోధన చేశాడు. బయట ప్రాంతంలో కూడా అన్యులైన వారికి అద్భుతమైన సత్య సువార్తను అందించిన తర్వాత వారందరికీ కోపం వచ్చి ఏదో ఒక రకంగా అపొస్తలుడైన పౌలును పట్టుకుని చంపివేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ యాసోను గృహం దగ్గరికి వచ్చారట.
దే కేమ్ టు ది హౌస్ ఆఫ్ జాసన్. ఇప్పుడు మనం చదువుకుందాం మరొకసారి 5వ వచనం నుండి మనం చదువుదాం. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీదకి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. దే కేమ్ టు ది హౌస్ ఆఫ్ జాసన్. ఆలోచన చేయండి. వెన్ యూ బికమ్ ఏ మినిస్టర్ టు ద మినిస్టర్స్, ఒక పరిచారకుడిగా మారిన తర్వాత దేవుని పరిచర్యలో నువ్వు సహాయం చేస్తున్నప్పుడు, దేవుని కొరకు నిజమైన భక్తిపరుడిగా భక్తిపరురాలుగా నువ్వు జీవిస్తున్నప్పుడు, సంఘంలో ఎదుగుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బి కరేజియస్ ఇన్ ద గాస్పల్ మినిస్ట్రీస్. యూ హ్యావ్ టు బి వెరీ బోల్డ్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాస్పల్. సత్య సువార్తను అందించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా ధైర్యం కలిగి మనం జీవించాలి. ప్రతి దేవుని సావుకునిలో ఉండాల్సింది ధైర్యం. ప్రతి దేవుని సావుకురాండ్రలో ఉండాల్సింది ధైర్యం. ప్రతి విశ్వాసంలో ఉండాల్సింది ధైర్యం. యూ హ్యావ్ టు బి కరేజియస్ ఇన్ ద గాస్పల్ మిషన్ వర్క్స్. యాసోను చేసిన తప్పు ఏమనుందా అంటే ఏమి లేదు. యాసోను చేసిన మోసం ఏమనుందా అంటే ఏమి లేదు. యాసోను చేసిందల్లా ఏంటో తెలుసా? ఆ రోజులలో అపోస్తుడైన పౌలును పట్టుకోవడానికి యత్నం చేసినటువంటి వీరికి అందకుండా అపోస్తుడైన పౌలును ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించడానికి వీరందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ సంగతిని గుర్తించిన వారు యాసోను ఇంటి మీదకి వచ్చారు. దే కేమ్ అగైన్స్ట్ ద హౌస్ ఆఫ్ జాసన్. వారి ఇంటి మీద పడ్డారు. నిజమే, ఈనాటి దినాల్లో దేవుని సేవకుల ఇంటి మీదకి చాలామంది రావటం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది దుష్టులైన వారు, చాలామంది అల్లరి చేసేటువంటి వారు, నీచమైన హీనమైన కార్యాలు చేస్తున్నటువంటి ఈ ప్రపంచంలో తిరుగుతున్న చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని సేవకుల మీద, దేవుని సేవకుల ఇంటి మీద తిరగబడేవారు చాలామంది ఈనాటి దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఏం చేయలేక ఏదో ఒక రకంగా ఆ సేవకుల యొక్క కుటుంబాలను నాశనం చేయాలని, ఆ సేవకులకు ఏదో ఒక అపకారం తలబెట్టాలని, వారి భార్యకో, వారి భర్తకో, వారి బిడ్డలకో ఏదో ఒక రకంగా వారిని కిందకు లాగాలని ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆలోచన చేద్దాం. ఒకనొక సందర్భంలో దేవుని సేవకుడు శ్రేష్టమైన మాటలు పంచుకున్నాడట. ముస్లిం సోదరుల మధ్యలో యేసు దేవుడని, యేసు ప్రవక్త కాదని, యేసే కన్య మరియ గర్భాన జన్మించాడని, జనతైక కుమారుడికి లోకానికి వచ్చిన తర్వాత ఆయన రక్తము ద్వారా ప్రపంచం రక్షించబడిందని, యేసే రక్షకుడని శ్రేష్టమైన విధానంలో దేవుని సేవకుడు అనేక మంది ముస్లిమ్స్ మధ్య నిలబడి దేవుని యొక్క వర్తమానం పంచుకున్నాడట. అయితే అందులో చాలా మంది ముస్లిమ్స్ ఏం చేశారో తెలుసా? అతని మీద పగపట్టి ఆ దేవుని సేవకుని యొక్క కుమార్తె ఫొటోస్ని వాళ్ళు మార్ఫింగ్ చేసి ఎక్కడో పెట్టకూడని ఒక మీడియాలో పెట్టి, ఒకవేళ ఇంకా నువ్వు మా గురించి ప్రచారం చేయటం ప్రారంభిస్తే ఈ ఫొటోస్ అన్ని తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లో, ఏ సైట్స్లో, ఏ సోషల్ మీడియాస్లో వదలాలో మేము వదిలేస్తాం, తద్వారా నీ కుమార్తె చనిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పి చాలా మంది వార్నింగ్ ఇవ్వటం ప్రారంభించారట. ఎందుకు మాటల మీద పంచుకున్నాను తెలుసా ప్రియులరా? దే ఆర్ కమింగ్ అగైన్స్ ద ఫ్యామిలీస్, దే ఆర్ కమింగ్ అగైన్స్ ద వైఫ్స్ అండ్ హస్బెండ్స్ అండ్ ద చిల్డ్రన్, పేరెంట్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ రోజులలో యాసోను ఇంటి మీదకి వచ్చినట్లుగానే అనేక మంది యూదులు, అనేక మంది అన్యులు ఏ విధంగా దేవుని సేవకుని ఇంటి మీదకి వచ్చినట్లుగానే ఈ రోజున కూడా చాలా మంది వస్తున్నారు. బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, బీయింగ్ ద బిలీవర్. ఈ రోజున నీవు ఒక విశ్వాసిగా పిలువబడుతున్నావు, దేవుని సేవకునిగా ఉంటున్నావు. ప్రతి దేవుని సేవకుని కుటుంబాలలో, ప్రతి దేవుని సేవకునికి, ప్రతి విశ్వాసికి కావాల్సింది ధైర్యం. దేవుడిస్తుంది ధైర్యం. యాసోను కృంగిపోయిన వాడు కాదు. ఆ రోజుల్లో యాసోను ఇల్లు ఎట్లా ఉండేదో మనకు తెలియదు. స్వతహాగా తెస్సలోనిక సిటీ చాలా ధనికమైన ప్రాంతం కాబట్టి ఆ రోజుల్లో యాసోను అనేటువంటి వ్యక్తి యొక్క గృహం కూడా ఆశీర్వాదకరమైన గృహమే. కానీ ఎప్పుడైతే వీరందరూ దొమ్మిగా వారి మీద పడిపోయారో, ఎప్పుడైతే వారి ఇంటి మీదకి వచ్చారో, ఎప్పుడు కూడా ఆయన నోరెత్తి మాట్లాడిన వ్యక్తి కాదు. ఆస్తి నష్టం అయిపోతుందని, నా ఆస్తి అంతా పోతుందని, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఏడ్చిన వాడు కాదు. కానీ ఆయన ధైర్యంగా దేవుని మీద ఆధారపడిన వాడై తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. అంత మాత్రమే కాకుండా తన టార్గెట్ ఏంటో తెలుసా? దేవుని బిడ్డలైన వారిని రక్షించడం, దేవుని పరిచయను సంరక్షించడం, దేవుని కొరకు మరింత బలంగా వాడబట్టడం. అదే తనకి ఏకైక దృక్పథం, అదే అతనికి ఉన్నటువంటి ఏకైక గురి, గమ్యం. ఫర్ దట్ రీజన్ he wanted to lose anything and everything in the world. ఏదైనా పోగొట్టుకున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఇంటి మీద పడి అతనిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో ఇంటి మీద పడటం సర్వసాధారణం అట. ఈవెన్ పౌలు సౌలుగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేవాడు తెలుసా?
ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారి ఇంటిలోకి వచ్చి వారందరిని హింసించేవాడట. ఎక్కడికి వెళ్ళాడండి? ఇంటిలోనికి చొచ్చి, అంటే ఇంటిలోనికి వెళ్ళి వారందరినీ కూడా హింసించేవాడు. కారణం ఏంటో తెలుసా? అందరూ క్రైస్తవులుగా మార్చబడుతున్నారు, ఆయనకున్న సిద్ధాంతాలను మించి బోధిస్తున్నారని అపోస్తలుడైన పౌలు ఆ రోజులలో ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆలోచన చేద్దాం ప్రియులారా. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి ఏం కలుగుతాయట? హింసలు కలుగుతాయి. వెన్ యు ఆర్ డివోటీ ఆఫ్ గాడ్ యూ విల్ ఫేస్ లాట్స్ ఆఫ్ సఫరింగ్స్. అంతేగాని క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి పూల పాన్పు ఉంటుంది, ఎప్పుడు కూడా తేనె మీదే నడుస్తారు అన్నట్లుగా ఉందా? కాదు. దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, కాదంటం లేదు. కానీ నిజమైన భక్తితో ఎవరైతే జీవిస్తారో వారు ఖచ్చితంగా కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సిందే. అనేక రకాలైన సమస్యాత్మకమైన పరిస్థితులు వస్తాయని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ధన్యతల్లో ఒక మాట ఉంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అబద్ధమైన చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు వాటి యందు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. The heaven is belong to the people who are being persecuted in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఎవరైతే హింసలు అనుభవిస్తున్నారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. యాసోను వలె ధైర్యంగా ఉండాలి. ఎవరు కూడా నిస్పృహకు గురి కాకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా నీ యొక్క శక్తిని, విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. చాలామంది అంటూ ఉంటారు, ఏవే భక్తిపరురాలండి అని లేనిపోయిన నిందలో మన మీదే, కుటుంబం మీదే వేసేస్తూ ఉంటారు, హేళనలు వేస్తూ ఉంటారు. ఎన్ని పరిస్థితులు గుండా మనిషి వెళ్ళినా సరే నీ భక్తిని, నీ విశ్వాసతను, నీ యొక్క ధైర్యాన్ని విడిచి బయటికి రావద్దు. ఆలోచించేద్దాం. ఈ లోకంలో అన్నీ సంపాదించుకుని క్రీస్తుని అనే రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఉపయోగమేమీ లేదు. ఈ రోజుల్లో అన్నీ ఉంటాయి, కానీ క్రీస్తు గనక లేకపోతే అంతా సున్నానే. ఈ ప్రపంచంలో మనకు కావాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాకుండా మన తనువు చాలించిన తర్వాత ఆయన యొక్క రాజ్యము మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యాన్ని ముందుకు వెతకండి, కావలసినవన్నీ కూడా సమకూరుస్తారని సెలవిచ్చాడు దేవుడు. We have to seek the kingdom of God first. ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాలైన వాటి కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, all blessings, all prosperity, everything, whatever I switch here, it should be given from you there. లేకపోతే నేను ఆరాధన చేయము అని చెప్పి దేవుణ్ణి చాలా మంది ప్రశ్నించేవారు ఈనాడు దినాల్లో ఎక్కువైపోతున్నారు ప్రియులారా. దేవుని సంఘంగా మనం అలా ఉండకూడదు. దేవుని కొరకు మనము ఇచ్చేవారం గుండా. అందుకని ఒక భక్తుడు అంటూ ఉంటాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ టేకింగ్ బట్ క్రిస్టియానిటీ ఈజ్ గివింగ్ సంథింగ్. మనం తీసుకునేవారమే కాదు, ఇచ్చేవారం. అందుకనే ఎప్పటి వరకు కూడా అనేక మంది క్రైస్తవులను ఎందుకు ప్రపంచం మెచ్చుకుంటుందో తెలుసా? ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ లాట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ హ్యావ్ గివెన్ దేర్ లైఫ్స్, హ్యావ్ గివెన్ దేర్ వెల్త్, హ్యావ్ గివెన్ దేర్ రిచెస్, హ్యావ్ గివెన్ దేర్ టాలెంట్స్ టు ది వరల్డ్. ప్రపంచానికి దేవుని సేవకులు, క్రైస్తవులైన వారు తమ జీవితాల్లో దేవుడు ప్రేమించిన ప్రతి ఆశీర్వాదాన్ని వాడారు. కాబట్టి అనేక మంది ఈ రోజున దేవుని బిడ్డలను, క్రైస్తవ సంఘాలను ఇప్పటికి కూడా వారు అభినందిస్తూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను అనేక మందికి చూపించటమే. ఈ రోజున ఎన్ని రకాలైన సమస్యలు నీ కుటుంబం మీదకి వచ్చినా, ఎన్ని రకాలైన హేళనలు నీ సంఘం మీదకి వచ్చినా, దేవుని సేవకుల కుటుంబాల మీదకి వచ్చినా, విశ్వాసుల కుటుంబాల మీదకి వచ్చినా, ఒక్కసారి నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? యాసోను ఇంటి మీద కూడా ఇటు రీతిగానే వచ్చారు. బట్ హీ డిడ్ నాట్ గెట్ బ్యాక్, హీ డిడ్ నాట్ లీవ్ ద మినిస్ట్రీ. ఆయన పరిచర్యను వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిన వాడు కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి తన పరిచర్యను ముందుకు కొనసాగించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిటీ స్టట్స్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు 1860వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయన స్వతహాగా చాలా ధనికుల కుటుంబంలో ఆయన పుట్టాడు. తండ్రి గారి పేరు ఎడ్వర్డ్స్ అనేటువంటి దేవుని సేవకుడు ఆ రోజుల్లో అనేకమైన పరిచర్యలు చేస్తూ ఉండేవాడు. డిఎల్ మూడీ గారి యొక్క సువార్త ద్వారా ఎడ్వర్డ్స్ అనేటువంటి దేవుని సేవకుడు మార్చబడి దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి తీర్మానం తీసుకున్నాడు. ఎంతో ఖచ్చితమైన భక్తిని చేస్తూ ఉండేవాడు. అనేక మందికి సత్య సువార్తను అందిస్తూ ఉండేవాడు. తన మరణం తర్వాత తనకున్న ఆస్తి అంతా కూడా చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోవాలని, దేశ విదేశాలలో పరిచర్య చేస్తున్న వారికి ఆయన యొక్క ధనమంతా కూడా వెల్త్ అంతా వెళ్ళిపోవాలని ఆయన ముందుగానే ఒక వీలునామా రాసి ఆయన చనిపోతాడు. ఆయనకున్న సంతానంలో సిటీ స్టట్స్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు శ్రేష్టమైన విధానంలో తర్వాత వాడబడ్డాడు.
సిటీ స్టడ్స్ అనేటువంటి ఈ వ్యక్తి ఆనాటి దినాల్లో ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన చదువుకుని ఆ తర్వాత ఆయన బయలుదేరి చైనాకి వెళ్తాడు. చైనాకి వెళ్ళక ముందే హీ బికేమ్ ద ఫేమస్ క్రికెటర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశంలో ఆ రోజుల్లో యాషెస్ అనేటువంటి ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండేది. ఈ యాషెస్ అనేటువంటి టెస్ట్ మ్యాచ్లో ప్రప్రథమంగా దేవుని సేవకుడైన సిటీ స్టడ్స్ అక్కడ ఆడి ఆ యాషెస్ మ్యాచ్లో తన ద్వారా ఆస్ట్రేలియా మీద ఇంగ్లాండ్ టీంకి విజయాన్ని చేకూర్చాడు. అయితే ఆయన గ్రహించిన విషయం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఘనతల కంటే దేవుని పరిచర్య చేయటమే గొప్ప మిన్న అన్న వాస్తవాన్ని గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. The reputation in the world will not long forever. The name in the world will not long forever. The money and the assets in the world will not long forever. Nothing in the world would not long forever. The only longing factor is the one who served the God Almighty, known as the Jesus Christ, who came down from the heaven to the earth to die for the sinners and to save the world. ఈ ప్రపంచంలో అనేక మందిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్తికునిగా, యేసుక్రీస్తు యొక్క సాక్షిగా బ్రతుకుతారో వారి యొక్క జీవితమే ఆశీర్వాదకరమైనది అనే వాస్తవాన్ని గ్రహించిన సిటీ స్టడ్స్ ఈవెన్ క్రికెట్ని కూడా ప్రక్కన పెట్టి చైనా దేశానికి వెళ్ళిపోయాడు సువార్త సేవ చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో ఎవరైనా సరే అలాంటి అవకాశం వస్తే వదులుకుంటారండి? ఒక క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటరు, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లే చేస్తున్నవాడు ఒక్కసారిగా ప్రభువుని పిలుపుని పొందుకుని క్రికెట్ కంటే నా దేవుడు గొప్పవాడు, చైనా దేశంలో సత్య సువార్త లేదు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చేయాలని కంకణం కట్టుకుని చైనా ప్రాంతానికి వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేసిన వాడు సిటీ స్టడ్స్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తెలుసా? Lots of people are wanting to be at the gates of chapel bells, but I want to open a rescue shop at the sectors of hell. ఆయన చెప్తున్న మాట తెలుసా? చాలా మంది దేవుని సేవకులు, విశ్వాసులు చర్చ్ బెల్ ఎక్కడైతే వినపడుతుందో ఆ సరౌండింగ్స్ లో ఉండడానికి ఇష్టపడతారు. కానీ నేనైతే ఏ ప్రాంతంలో అయితే నరక ఘోష వినపడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని కుమారుడిగా, యేసయ్య సాక్షిగా యేసుని పరిచయం చేసే ఒక ఆశ్రయపురాన్ని అక్కడ పెడతానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం ఈ రోజున. నాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏ ప్రాంతంలో అయితే సేవ ఉందో, ఏ ప్రాంతంలో అయితే సంఘం యొక్క బెల్స్ వాడబడుతున్నాయో, ఏ ప్రాంతంలో అయితే సువార్త జయబేరిగా మ్రోగుతుందో అదే ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని సేవకుడైన సిటీ స్టడ్స్ వలె దూర ప్రాంతంలో సువార్త సేవ లేని ప్రాంతాలలో యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తను వెదజల్లేటువంటి జ్యోతులుగా ఉండాలని మాత్రం ఎవరు కూడా ఆశపడటం లేదు. The current world is putting on assets, wealth, stamina, name and fame, but God wants us to once again remind that when we serve God we need to be courageous in the midst of all circumstances. దేవుని సేవకులుగా ఇవ్వటమే, తీసుకుంటాం కాదు. దేవుని బిడ్డలంగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండటమే, మనకి ప్రపంచం ఆశీర్వాదకరంగా మార్చుకుంటాం కాదు. You need to be a blessing channel in the world. Sometimes you need to lose everything in the world for the sake of gospel. సిటీ స్టడ్స్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు చైనా దేశానికి వెళ్ళి సత్య సువార్తను ప్రకటించాడు. చైనా దేశంలో సువార్త అయిపోయిన తర్వాత భారతదేశానికి వచ్చి 6 సంవత్సరాలు కొన్ని సంఘాలను కట్టాడు. ఆ తర్వాత మరలా బ్రిటిష్ దేశానికి వెళ్ళిన తర్వాత సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్ లో సువార్త లేదని వాస్తవాన్ని గ్రహించిన వారే కాంగో అనేటువంటి ప్రాంతానికి సువార్తకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎంతో ధనికులు వారు అయినప్పటికీ కూడా కాంగో అనేటువంటి ప్రాంతానికి వెళ్ళే టైంలో ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఈవెన్ కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగితే వారు ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదంట. ఆయనకి మేము నీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేవారట. ఎవరో కొంతమంది దేవుని సేవకులకు సహాయం చేస్తే కాంగో అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశంలో బలమైన పరిచయం చేశాడు. 1928వ సంవత్సరంలో ఆయన భార్య చివరిసారిగా ఆయన చూసింది. 1929వ సంవత్సరంలో ఆయన భార్య చనిపోయింది. ఆ తర్వాత తన కుమార్తె, తన అల్లుడు కాంగో అనేటువంటి ప్రాంతానికి వస్తే అతని మనవడు కూడా 1 సంవత్సరంలో చనిపోతాడు భయంకరమైన ఎండను బట్టి. అయినప్పుడు కూడా సిటీ స్టడ్స్ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా సరే కాంగో, ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్ లో దేవుని యొక్క స్వార్థ జ్వాలలు రగలాలి అనే ఒక దృఢ సంకల్పంతో అద్భుతమైన పరిచర్య చేసి దేవుని కొరకు ఆయన ఘనమైన పాత్రగా వాడబడ్డాడు. గట్టిగా చెప్పలకూడదాం, ప్రభునామాన్ని మహిమపరచుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఎందుకు మాటల మీద పంచుకున్నా తెలుసా?
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము we need to be the people of givers, not takers, not the receivers. We need to be the givers. ఈ ప్రపంచానికి ఆశీర్వాదాన్ని, దీవెనలను, క్రీస్తు ప్రేమను పంచేటువంటి సువార్త యోధులుగా మార్చబడాలే గాని ఎంతసేపు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. సిటీ స్టార్ట్స్ చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? సువార్త యోధుడిగా మార్చబడ్డాడు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి నేను ఏం చేయాలి అంటే, యేసుప్రభు వారు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు సన్మానించాలి, శత్రువులను ప్రేమించాలి, అబద్ధం ఆడరాదు. ఈ మాటలను చెప్పుకుంటూ వచ్చాడు ధర్మశాస్త్రంలో నుండి. అయితే యవనస్తుడు అన్న మాట, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానయ్యా. అయితే నీకు ఒకటి కొద్దిగా ఉన్నది, అదేంటో తెలుసా? నీ దగ్గర ఉన్న అన్ని కూడా అమ్మివేసి నువ్వు పేదలకు ఇచ్చేసాయి. అతను స్వతహాగా చాలా ధనకుడి కాబట్టి అతని దగ్గర ఉన్నవి అమ్ముకుంటానికి ఇష్టం లేదు కాబట్టి అతను ముఖము ముడుచుకుని యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఇంటిలోనివి బయటికి ఇవ్వటానికి మనం ఇష్టపడటం లేదు, కానీ ఇంటిలో పొదిగించుకుంటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. ఈ రోజున నీ శాలరీ దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ ధనం ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఒక భూమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర ఉన్నటువంటి ఒక అసెట్ ప్రభు కొరకు సమర్పించడానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర ఉన్న ఒక కారు ప్రభు దగ్గరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర ఉన్న బైక్ ప్రభు కొరకు వాడటానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర ఉన్న సైకిల్ ప్రభు పరిచయంలో వాడటానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ ప్రభు కొరకు వాడటానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వచ్చేది ఏంటో తెలుసా? దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది చేయి, దేవా నాకు అది చేయి, దౌర్జన్యంగా అడుగుతున్నాం. కానీ అసలు మన దగ్గర ఉన్నది దేవుని కొరకు మనం వాడుతున్నామా? మన దగ్గర ఉన్నది దేవుని కొరకు ఖర్చు పెడుతున్నామా? దట్ ఈస్ వాట్ ది క్వశ్చన్ ద ఆల్ నీడెడ్ టు బి ఆస్క్డ్ అట్ దిస్ కరెంట్ మూమెంట్. ఈ టైంలో ప్రపంచం అడగవలసిన ఒక ప్రశ్న అదే. ప్రపంచ క్రైస్తవులు ఒకసారి ఉజ్జీవింపబడాలి. డోంట్ బి రిసీవర్ ఎవ్రీ టైమ్. గివ్ సంథింగ్ టు ద లార్డ్. గివ్ సంథింగ్ టు ద లార్డ్. యాసోను ఇంటి మీద పడిపోయారు. ఆయన భయపడాలి, బాధపడాలి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కుమిలిపోవాలి. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్. హి వాస్ సో కరేజియస్ ఇన్ ద గాస్పెల్ మిషన్. సువార్త మిషన్ లో ఇది సర్వసాధారణం అన్న వాస్తవాన్ని గ్రహించిన వాడే యాసోను ప్రభుని స్తుతిస్తూ అటు రీతిగానే నిలబడి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆయన గివ్ సంథింగ్ టు ద లార్డ్ టుడే. ఈ రోజున దేవునికి ఏదో ఒకటి నువ్వు పరిచర్యకు ఏదో ఒకటి ధారాళంగా సమర్పించు. ఈ రోజుల్లో చాలామంది ఎంత కంజూస్గా ఉంటున్నారో తెలుసా? ఈవెన్ పరిచర్యకు వారి బండి కూడా వాడలేరండి ఈ రోజుల్లో. అమ్మో బండి తీసుకువెళ్తే పంచిరి పడిపోద్దేమో అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మో బండిలో పెట్రోల్ అయిపోద్దేమో అనేవారు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మో కారు ఇరిగిపోద్దేమో అనేవారు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా కరిగిపోద్దేమో అనేవారు ఉన్నారు ఈ రోజుల్లో. ఎంతకాలం కంజూస్గా. ఇంకా చెప్పాలి అంటే ఏమంటారు వాళ్ళని? ఏమంటారండి? బాగా డబ్బులు దాచుకునే వాళ్ళు ఏమంటారు? దాచుకుని ఏమంటారండి? పిసినారి అంటారు కదా. ఆ పిసినారులుగా ఎంతకాలం ఉంటామండి మనం? రైజ్ యువర్ హ్యాండ్స్. నీ చేయెత్తి ధారాళంగా ప్రభుకి, నీ చేయెత్తి ధారాళంగా ప్రభు ప్రేమను పరిచరించాయి. నీ చేయెత్తి ధారాళంగా ప్రభు కొరకు బ్రతుకు. నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు ఉంచుకునేవాడు కాదు, దానికి రెట్టింపు ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం ఈ రోజున. ఏ హస్తం అయితే ఇచ్చే హస్తం ఉంటుందో ఆ హస్తాన్ని దేవుడు మరింతగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. Be a person who give generously. This is not the time to sleep down. You should not be a lazy. Rather, stand up for the glory of God and give generously in the kingdom of God, so that the kingdom of God is going to be expanded in the world. The reward will be given in the heaven. ఎంతకాలం కంజూస్గా పిసినారిగా ఉంటావు. ఒక వ్యక్తి ఇట్లాగే డబ్బులు దాసి డబ్బు మీద పడుకునేవాడట. ఆఖరికి డబ్బులో ఉన్నటువంటి ఆ యాసిడ్ అతని వీపుని కొట్టేసి ఆఖరికి చనిపోయాడు నెల్లూరు జిల్లాలో. నా మాటలు కాదు, ఇప్పటికి చాలామంది తెలియజేస్తూ ఉంటారు. దాచుకుని ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి ఎక్కడో ఎవరి దగ్గర పెట్టేస్తారు. కానీ పరిచర్యను ప్రేమించి ఒక చిల్లిగా ఇవ్వలేవు. నువ్వు పరిచర్యను ప్రేమించి నా వంతుగా నేను ఇది సహాయం చేస్తున్నామని ముందుకు రాలేని పరిస్థితుల్లో మనముంటే జాగ్రత్త. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తే నేను చెప్తున్నాను, లేకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చే వాళ్ళు నా ఉద్దేశం కాదు. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వాదానికి కట్టలుగా మారిస్తే ఈ రోజున యాసోను లాంటి వారు ఇంటి మీదకి చొచ్చినా సరే ఏ విధంగా దేవుని కొరకు నిలబడారో అట్టి రీతిగానే దేవుని సన్నిధిలో వారు వాడబడతారు. ఈ రోజున
ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యతను మొయ్యి. నీవు కూడా ఒక కాడి వేసుకోవాలి, నీవు కూడా భారాన్ని మొయ్యాలి. ఏదో సందర్భాన్ని బట్టి వచ్చి కూర్చుంటే చాలదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను తెలుసా? వీ హ్యావ్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్ట్రీ. ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూమెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలో కష్టపడితే ఆశీర్వాదకరమైన పరిచర్యను మనం చూస్తుంటాం. యాసోను ఇంటి మీదకి అనేక మంది వచ్చి పౌలు శీలల గురించి మాట్లాడుతున్నారు. చదువుదాం. ఇంకా 17వ అధ్యాయంలో ఇంకా ఏం జరిగిందో మీతో చూపించాలని నేను ఆశపడుతున్నా. చూడండి, 17వ అధ్యాయము 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణ వెళ్ళ అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి ఏం చేశారంట? ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారట. మామూలుగా చేతుల మీద పట్టుకుని కాదండి, వారిని ఈడ్చుకుని పోయారు. ఏం చేశారు అంటే పౌలు శీల కనిపించడం లేదు. పౌలు శీలలు కావాలంటే వీళ్ళని పట్టుకోవాలి. కాబట్టి వారిని ఈడ్చుకుని అధికారుల యొద్దకు వెళ్ళినట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. నెంబర్ 2, a minister consider gospel is so prestigious than anything in the world. ప్రపంచంలో అన్నిటికంటే సువార్త ఘనమైనది అని అతడు చాలా ఆశీర్వాదకరంగా దాన్ని భావించాడు. ఒకటి, సువార్తను ప్రకటించే విషయంలో, సువార్త సన్నద్ధ విషయంలో ధైర్యంగా ఉన్నాడు. రెండవది, సువార్త అనేటువంటిది చాలా ప్రశస్తమైనదని, ప్రతిష్టాత్మకమైనదని అతడు గుర్తించాడు. గాస్పల్ ఈజ్ సో ప్రెషియస్ ఆర్ ప్రెస్టీజియస్ అమాంగ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. సువార్త అన్నిటికంటే శ్రేష్టమైనది వాస్తవాన్ని గ్రహించి ఆఖరికి ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళారట. ఈడ్చుకుని వెళ్తే ఎంత భయంకరంగా ఉంటే సమస్యలు ఆలోచించాయి. ఎన్నో రాళ్ళు గుచ్చుకుని ఉంటాయి, రక్తం దారులుగా కారి ఉంటుంది. ఆయనతో పాటు అనేక మందిని ఈడ్చుకుంటా వెళ్తున్నారు అధికారుల యొద్దకి. దే డ్రాగ్ హిమ్. ఎంత కష్టమో ఆలోచించేయండి. ఇంత ఏడవబడ్డానికి కూడా అతను ఇష్టపడ్డాడనంటే దీనికి మించిన ఒక అద్భుతమైన ధ్యేయం అయింది సువార్త భారం. ఈడ్చుకుని వెళ్ళినా సరే సువార్తను ప్రక్కన పెట్టిన వాడు కాదు. హలో బ్రదర్, ఒక్కసారి ఆగండి. ఏదో ఇంటి మీద పడితే ఊరుకున్నాను కానీ నన్ను కూడా ఇలా ఈడ్చుకెళ్ళిపోతున్నారా? మీకేం కావాలి? పౌలు శీల కదా, అది ఆ ఊరికి పంపించాం. అక్కడికి వెళ్ళారు, ఆ ఇంట్లో ఉన్నారు, వెళ్ళి పట్టుకోండి. ఏమైనా చేసేదేమైనా ఉంటే చెప్పండి. చేసేదేమైనా ఉంటే వాళ్ళకి చేయండి. ఆయన నిమిత్తం మమ్మల్ని కొడతారేంటి? ఆయన నిమిత్తం మమ్మల్ని నిడుస్తారేంటి? మా ఇంటి మీద పడతారేంటి? మా కుటుంబం మీద పడతారేంటి? మేమేం చేసాం మీకు అని చెప్పాలి, పిరికివాడైతే. కానీ ఈడుస్తున్నా సరే, ఈడుస్తావా? ఈడ్చుకో. ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళు. మేము మాత్రం స్వార్థ మా ధ్యేయం. గాస్పెల్ ఈజ్ సో ప్రెస్టీజియస్ ఇన్ ద వరల్డ్. సువార్త అనేటువంటిది ప్రపంచంలో అమూల్యమైనది అనే సత్యాన్ని వారు గ్రహించారు. ఈడ్చుకుని వెళ్ళారట. ఆ రోజుల్లో స్టెఫన్ అనేటువంటి దేవుని సేవకుడు అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోనండి ప్రియులరా. చాలా ఘనమైన పరిచర్య చేశాడు. యూదులైన వారికి స్టెఫన్ చేసేటువంటి పరిచర్య ఇష్టం ఉండేది కాదు. అనేక మంది ఆయనను ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు. స్టెఫన్ చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజెప్పడమే. ధర్మశాస్త్రము కాదు కానీ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అనేటువంటి శ్రేష్టమైన మాటలను అనాది దినాల్లో అనేక మందికి పరిచయం చేస్తున్న స్టెఫనును వారు ఏం చేశారో తెలుసా? దే డ్రాగ్డ్ హిమ్ టు ది సిటీ గేట్స్. సిటీ యొక్క గేట్స్ వరకు అతన్ని లాక్కుని ఈడ్చుకుని వచ్చి అక్కడ అతన్ని రాళ్ళు రువి చంపినట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. దే డ్రాగ్డ్ హిమ్. ఈడ్చుకుని పోయారు. స్టెఫను అలా ఈడ్చుకుని పోబడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, వీరేం చేస్తున్నారు? వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఫర్గివ్ దెమ్. ఆకాశం వైపు కన్నులెత్తి యేసుక్రీస్తు వారు తండ్రి సింహాసనంలో ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి సాదృశ్యాన్ని, దృశ్యాన్ని, దర్శనాన్ని పొందుకున్న స్టెఫను
వారిని క్షమించి తన ప్రాణము వదిలినట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. హి వాస్ డ్రాగ్డ్. ఏ వ్యక్తి అయితే అనేక మంది దేవుని బిడ్డలను, అనేక మంది దేవుని సంఘాలను, అనేక మంది క్రైస్తవ బిడ్డలు హింసించాడో, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత అనేకమైన ప్రాంతాల్లో ఆయన కూడా ఈడ్చబడ్డాడు. Paul was dragged in many places and he was about to die. చాలా మంది ఆయన చనిపోయాడు అనుకుని సిటీ బయటికి ఈడ్చి బయట పాడేసి వెళ్ళిపోయారట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు దులుపుకుని లేచి వెళ్ళిపోయాడు. ఈయన దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది దేవుని సేవకులు ఎట్లాగుంటారు, వారికి ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, సువార్త వద్దు, అటొద్దు, ఇటొద్దు అని ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళకి ఏమి పెద్ద పట్టింపు ఉండదు. కారణం ఏంటో తెలుసా? వారి ధ్యేయం అంతా ఏంటి? దేవుని సేవ, పరిచర్య చేయాలి. కాబట్టి ఎన్ని నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే మీరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ మేము మాత్రం సేవను విడిచిపెట్టం అనేటువంటి దేవుని సేవకులు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మచిలీపట్నంలో మా నాయనమ్మ గారు ముస్లిమ్స్ మధ్య పరిచర్య చేస్తూ ఉండేవారు. ముస్లిమ్స్ మధ్య పరిచర్య చేస్తూ ఉంటుంటే చాలామంది స్త్రీలు ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడేవారు. వారు ఏం చేస్తూ ఉండేవారు అంటే వారిని ఆహ్వానించేవారు గృహాలకి, గృహ కూడికలకి. అయితే దేవుని సేవకురాలు ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్న దినాలలో ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈ పురుషులైన వారు బెడ్ మీద పడుకుని తమ వెనక పార్ట్ తిప్పి, అంటే వీరికి కనపడే విధంగా వెనక్కి తిరిగి పడుకుని వారిని దూషిస్తూ ఉండేవారట. నీకేం పని పాట లేదా, పద్దాకొచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తావేంటి అని చెప్పి ఎన్నో రకాలుగా దూషించేవారట. ఎన్ని రకాలుగా దూషించినా సరే ఆమె ప్రార్థనను మాత్రం విడిచిపెట్టేది కాదు. కంటిన్యూస్గా ప్రార్థన చేయడం ప్రారంభించింది. కంటిన్యూగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ప్రారంభించింది. ఏ వ్యక్తి అయితే ఆమెను దూషించారో ఆ పురుషులు నిదానంగా షర్టు వేసుకుని ప్రార్థనలో కూర్చుంటం మొదలు పెట్టారట. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో కూర్చోడం మొదలు పెట్టాడో నిదానంగా దేవుని సన్నిధి రావటం మొదలు పెట్టాడట. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధి రావటం మొదలు పెట్టాడో బాప్తిస్యం తీసుకున్నాడట. ఏ వ్యక్తి అయితే బాప్తిస్యం తీసుకున్నాడో మరలా తిరిగి వెళ్ళి ముస్లిం సహోదరుల మధ్యలో సేవ చేయడం మొదలు పెట్టాడు. గట్టిగా చప్పలు కొడదాం, ప్రభునామమును మహిమపరచుకుందాం. ఎందుకు మాటల మీద పంచుకున్నాను తెలుసా? చాలామంది హేళనగా దూషించి మాట్లాడుతూ ఉంటారు. అనేకమైన సందర్భాల్లో దేవుని సేవకులైన వారు కూడా ఎలా చేస్తూనే ఉంటారు. ఎంత చేసినా సరే దేవుని పరిచయలు ఎందుకు వాడబడుతున్నామని అంటే కలిగిన కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆత్మల పట్ల దాహం, అనేక మందికి సువార్తను ప్రకటించాలని అనేటువంటి ధ్యేయం తప్ప మరొకటి ఏమీ కూడా లేదు. యాసోను ఇంటి మీద పట్టడం కాదు, కానీ యాసోనును అతని స్నేహితులందరినీ కూడా ఈడ్చుకుని వారు డ్రాగ్ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. Number 1 was a financial abuse or economical abuse, and number 2 is the emotional abuse. మానసికంగా దెబ్బతీయటం, ఏదో ఒక రకంగా అతడిని చంపివేయడానికి ప్రయత్నం చేయటం. అండ్ నెంబర్ 3 చదువుదాం, 3వ మాటను చదువుదాం 17వ అధ్యాయంలో. ఇంకా చదువుకుంటూ కిందకి వెళ్దాం. అయితే వారు కనబడినందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుగు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నారు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. మూడవదిగా జామీను తీసుకుని ఏం చేశారట? విడుదల చేసినట్లుగా వాక్యం తెలియజేస్తాం. ఇంటి మీద పట్టడమే కాదు, వారిని ఏడవటమే కాదు. మూడవదిగా ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ అబ్యూస్. జామీను తీసుకుంటాం అంటే ఏంటి? సెక్యూరిటీ డిపాజిట్. వాళ్ళు గనక దొరకకపోతే ఎవరు బాధ్యులు? మీరే బాధ్యులు. మీ పేర్లు రాసి సంతకం పెట్టి వెళ్ళిపోండి ఎక్కడి నుంచి. వారు ప్రాణాలతో మాకు కనపడాలి. వారు గనక కనపడకపోతే మరలా మీకు ఇదే పడుతుంది గతి. జామీను తీసుకుని పంపించినట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. వారు జామీను తీసుకోండి, మా పేరు, మా సెల్ ఫోను, మా వాట్సాప్, మా గూగుల్, మా ఫేస్బుక్ అకౌంట్ అన్నీ ఇస్తాం, తీసుకోండి అని చెప్పి దేవుని సేవకులైన వారు మరలా బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తాం హల్లెలూయా. They were serious about the gospel. Number 1, they were courageous, and number 2, they considered gospel as a prestigious, and number 3, they were serious about gospel. ఇదేదో ఫన్నీగా చేసే సువార్త కాదండి. సంతకాలు పెట్టమంటే భయపడిపోయి వెళ్ళిపోతాం అనుకున్నారా? మీరు ఏం చేస్తారో చేసుకోండి. వీఆర్ సీరియస్ అబౌట్ ద మిషన్. వీఆర్ హియర్ ఆన్ గాడ్స్ వర్క్. ఎప్పుడైనా మీరు చూసారా? కొన్ని బళ్ళ మీద, కొన్ని కార్స్ మీద ఆన్ గాడ్స్ డ్యూటీ అని రాసి ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? గవర్నమెంట్ డ్యూటీ అని ఉంటుంది.
లేకపోతే డాక్టర్స్ అని, యాక్టర్స్ అని రాసుకుంటారు. కొంతమంది కార్ల మీద కానీ లేకపోతే బైక్స్ మీద కానీ ఆన్ గాడ్స్ డ్యూటీ, మేము దేవుని పనిలో ఉన్నాం, దేవుని సేవలో ఉన్నాం, దేవుని కొరకు మేము బ్రతుకుతున్నాం. యేసును కూడా అన్నాడు దినాలలో వారితో ధైర్యంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను సంతకం పెడుతున్నా, వారు దొరకకపోతే నా దగ్గరికి రండి, వారు దొరికినా దొరకపోయినా నా దగ్గరికి మరలా రండి, మేము మాత్రం యేసయ్య బిడ్డలం, యేసయ్య కొరకు బ్రతుకుతున్నాం, నీకు ఏది కావాలంటే అది చేస్తాం, ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ సంతకం పెడతాం, జామీను మేము రాస్తున్నాం. వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది సేక్ ఆఫ్ గాస్పెల్. మా గురేంటో తెలుసా? ఏ విధము చేతనైనను తెస్సలోనిక పట్టణంలో అద్భుతమైన సువార్త సేవ జరగాలి, తెస్సలోనిక సంఘం దేవుని కొరకు వాడబడాలి అనే దేవునితో మేము ఉన్నాం. మీరు సంతకం పెట్టించుకున్న ఇష్టమే కానీ మేము మాత్రం సిద్ధంగా ఉన్నామని దేవుని కొరకు వారు నిలబడ్డారు. ఆర్ యు రెడీ టు బి సీరియస్ ఇన్ ద మిషన్? కొంతమంది సీరియస్గా తీసుకోరు, ఏదైనా ఫన్, ఏదైనా జోక్. డివోషన్ ఈజ్ నాట్ ఎ జోక్, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ జోక్, ministry is not a time pass, the God's work is not a joyful thing. You cannot do whatever you want to do in the ministry. This is so serious business. This is not a funny message. కొంతమంది ప్రసంగం చెప్తుంటే జోకులు ఎంత ఇష్టమో, ఇక వాళ్ళు వెళ్ళి కూర్చున్నారంటే ఓ నవ్వి 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 వీడు ఉమ్ము పక్కన వాళ్ళ మీద పడే దాకా నవ్వుతూనే ఉంటారు. కొంతమంది జోకులు అంటే ఎంత ప్రాణమో, ఏంటండి ఎంత చెప్పినా జోకులు ఇట్లేదు ఏంటి? జోకుల ప్రసంగం అంటే, ప్రసంగం అంటే జోక్స్ కాదు. దేవుని వాక్యం అంటే సిల్లీ బిజినెస్ కాదు. దేవుని వాక్యం అంటే ఏదో మనకి నచ్చినట్లుగా కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు, కల్పనా కథలు చెప్పడం దేవుని వాక్యం కాదు. దేవుని డ్యూటీ, దేవుని స్వార్థ, దేవుని వాక్యం, ఇట్స్ ఎ సీరియస్ బిజినెస్. ప్రతి ఒక్కరూ దాన్ని ఖరాఖండిగా బోధించాలి, ఖరాఖండిగా పాటించాలి. అది దేవుని వాక్యం. జామీన ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే నాకు లాభమే. ఎపఫ్రదీతు గురించినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి సువార్త సేవ గురించి మరణించడానికి కూడా ఇష్టపడిన వాడు. తిమోతితో అంటూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు, అనేక సందర్భాల్లో నేను ఎలా హింసించబడ్డానో, నిందించబడ్డానో, అవమానించబడ్డానో, అయినప్పటికీ కూడా సహనంతో సువార్త సేవను ఎలా చేసానో నీకు తెలుసు కదా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి తిమోతి హింసలు కలుగుతాయని తిమోతికి శ్రేష్టమైన విధానంలో పౌలు బోధిస్తూ ఉన్నాడు. యాసోనింటి వారును నిందించారు, అవమానించారు, హేళన చేశారు. అయినప్పుడు కూడా యాసోను అనేటువంటి దేవుని సేవకుడు వెనక్కి వచ్చిన వాడు కాదు. ఈ రోజున యాసోను లాంటి దేవుని సేవకులు మన మధ్యలో నుండి లగవాలి. పౌలు, శీల, తిమోతి లాంటి దేవుని సేవకులను భద్రపరచడానికి, దేవుని సేవకులకు అండగా ఉండటానికి, దేవుని సేవకులను బలపరచడానికి, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చడానికి, దేవుని పరిచర్య ఘనంగా జరగడానికి ఎంతో సహకరించిన దేవుని శ్రేష్టమైన సేవకుడు జాసన్. ఈ రోజున ఒక యాసోను వలె నువ్వు జీవిస్తున్నావా? నీ వల్ల పరిచర్యకు ఆశీర్వాదమేనా? నీ వల్ల దేవుని సేవకునికి దీవెనేనా? నీ వల్ల దేవుని సేవకునికి మేలేనా? ఈరోజు ఒక యాసోను వలె కంకణం కట్టుకుని దేవుని పరిచర్య కొరకు నిలబడగలుగుతున్నావా? ఏదైనా చిన్న శ్రమ వస్తే దిగిపోతున్నావా? ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలితే కృంగిపోతున్నావా? ఏదైనా చిన్న నొప్పి కలిగితే దూషిస్తున్నావా? జాగ్రత్త. యు నీడ్ టు బి ఎ చాసన్ ఇన్ ద వరల్డ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. మోసెస్కి చేతులు నొప్పితే పక్కన యెహోషువ చేతులు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు బి ఎ జాషువా? పౌలు పరిచర్యలో సీల, తిమోతి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ యు రెడీ టు బి ఎ మినిస్టర్ ఫర్ ద మినిస్టర్స్ టుడే? పరిచర్య ఘనంగా జరగాలంటే పరిచారకులు ఎక్కువగా పరిచర్యలో వాడబడాలి. ఏదో ఒక దేవుని సేవకుడు పరిచర్య చేస్తే కాదు, దేవుని సేవకుడితో పరిచర్య చేసే పరిచారకులు ఎంత కష్టపడితే అంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఈనాటి దినాల్లో కొదువైపోతున్నది కూడా అదే. దేవుని సేవకులు ఉన్నారు, పరిచారకులు తక్కువైపోతున్నారు. దేవుని సేవకుల్ని ప్రేమించి పురికొల్పేవారు తక్కువైపోతున్నారు. కెన్ యూ బి ఏ మినిస్టర్ ఫర్ ద మినిస్టర్స్ టునైట్? కెన్ యూ బి ఏ జాసన్? There are lots of Pauls, there are lots of Silas, there are lots of Timothys, there are lots of Josephs, there are lots of wonderful preachers in the world. But can you be a Jason today to support the ministry, to build up the ministry, to strengthen the ministry? దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు నీ ఇంటి మీదకి వస్తారు. సిటీ స్టడ్స్ వలె సమస్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు బ్రతుకు.
అమ్మో ఒక్కగానొక్క కొడుకండి, అమ్మో ఒక్కగానొక్క కూతురండి, వెళ్ళిపోతే ఏమైపోద్దో. కాదు కాదు, ప్రపంచం భయంకరమైన పరిస్థితిలో ఉంది. మరణం ఎప్పటికైనా మరణమే. ఎవరు ఎక్కడ రాలిపోతారో ఎవరికి తెలియదు. పప్పండుకునే కుక్కరికి గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు. మనం బ్రతికినంత కాలం దేవుని పరిచర్లో బ్రతకాలి. బ్రతికినంత కాలం మన స్వరం దేవుని కొరకు వాడబడాలి. మన ధనం ప్రభు పరిచర్యకు వాడబడాలి. మన బిడ్డలు దేవుని సేవకులో ఘనమైన పాత్రలుగా ఉండాలి. ఎంతకాలం 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 నామకార్థమైన భక్తి. దిస్ ఈజ్ నాట్ ద డేస్. డోంట్ టేక్ యాజ్ ఎ సిల్లీ సర్వీస్, టేక్ అప్ యాజ్ ఎ సీరియస్ బిజినెస్. ఒక యాసోను వల్ల ధైర్యంగా నిలబడాలి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, శరీరాన్ని చంపిన తర్వాత మీ ఆత్మను ఏమీ చేయలేరు ఈ లోకం. వారికి భయపడతావేంటయ్యా? నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యమా నరకమా అని డిసైడ్ చేసేది నేను. భయపడాల్సింది ఎవరైనా ఉంటే నాకు భయపడాలని వాక్యం తెలియజేస్తాం. ఈ లోకానికి భయపడతారు చాలామంది. అమ్మో వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమన్నా మా మీద నిందలేస్తారో. వాళ్ళకి ఎంతకాలం భయపడతావు? వాళ్ళు మహా చేస్తే నిన్ను చంపేస్తారు, నీ శరీరాన్ని చంపుతారు. తర్వాత పరలోకమా నరకమా ఇచ్చేది వాడి చేతుల్లో లేదు. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకమా నరకమా డిసైడ్ చేయాల్సింది నేను. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం ఇస్తారని తెలియజేసిన దేవుడు ప్రతి ఒక్కరికి జీతం ఇస్తాడు. భయపడేది ఎవరికైనా ఉంటే ఆయనకి యేసయ్యకి భయపడాలి. ధైర్యంగా ప్రభు కొరకు బ్రతుకు. పౌలు, శీల అండ్ తిమోతి, they went to Athens after the completion of their preaching schedule in the land of Thessalonica. తెస్సలోనికలో అద్భుతమైన పరిచర్య చేసి ఏథెన్స్ మరల దేవుని బిడ్డలు చేరుకునేంత వరకు యాసోను తన శిష్యులు శ్రేష్టమైన విధానంలో దేవుని బిడ్డల కొరకు పనిచేశారు. పౌలుకి, శీలకి, తిమోతికి ఏమీ కాకుండా they were security, alerted, they had network, everything was done so profoundly, properly that they could not catch even Paul, Silas and Timothy anywhere in the land of Thessalonica. They just left to Athens. దేవుని కృప ఎంత గొప్పదో ఆ కృపతో పాటు యాసోను తన పనివారు తీసుకున్న శ్రేష్టమైన నిర్ణయం. వారైతే చనిపోవటానికి ఇష్టపడ్డారు, ఏడవబట్టకి ఇష్టపడ్డారు, దూషించబట్టకి ఇష్టపడ్డారు, జామీనులుగా ఉండడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుని సేవ ఎక్కడ ఆగకుండా సాగిపోవటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఈ రోజున నీవు కూడా అట్లా ఉంటున్నావా? ఆ విధంగా ఉండాలి. యు నీడ్ టు బి ఎ మినిస్టర్ ఫర్ ద మినిస్టర్స్. ఈ ప్రపంచాన్ని చూడవద్దు, యేసయ్యను చూడు. దేవుని కొరకు బ్రతుకు. జాసన్ వలె నిలకడగా ప్రభువులో నిలబడు. నీ ద్వారా కొన్ని వందల వేల ఆత్మలు ప్రభు సన్నిధికి వస్తాయి. యాసోను ఎలా ధైర్యంగా ఉన్నాడో నీవు కూడా ధైర్యంగా ఉండు. ఏ పరిస్థితుల్లో కూడా సాతానుకి అవకాశం ఇవ్వద్దు, లొంగిపోవద్దు. యాసోను అతని టీం ఎక్కడైనా దొరికితే పౌలు, శీల దొరికిపోయేవారే. అయినప్పటికీ కూడా దేవుడు విడుదల కలిగించేవాడే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యాసోను మాత్రం ఇంటి మీద పడిన, ఈడ్చిన, జామీనుగా తీసుకున్న దేవుని కొరకే నిలబడ్డారు, దేవుని పరిచర్య చేశారు. చివరి దినాల్లో మనం కూడా అటు రీతిగా ఉందాం, దేవుని కొరకు వాడబడదాం. అటువంటి కృప మన త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ చాలామంది మీ మీద నిందలు వేస్తున్నారేమో, చాలామంది దూషిస్తున్నారేమో, మిమ్మల్ని కూడా ఈడుస్తున్నారేమో, సువార్త పని గురించి నిందలు వేస్తున్నారేమో. డోంట్ గివ్ అప్ యువర్ లైఫ్. యాసోను జీవితంలో కూడా ఇలా జరిగింది. ఈడ్చారు, అయినా సరే సువార్తను ప్రక్కన పెట్టిన వాడు కాదు యాసోను. లేనిపోయిన వాటిలో నువ్వు నలిగిపోతున్నావేమో, చేయని తప్పు నీ మీద పడిపోయిందేమో. సువార్త పనిలో ఉండగా చేయని నేరం నీ మీద వేసేసారేమో. ఆ రోజుల్లో దానియేలు మీద చేయని నేరం వేశారు. ఏదో దొంగ తాకీదులు రాసి, ఏదో దొంగ మాటలు చెప్పి వారిగా తాకీదులు రాసి దానియేలును సింహపు బోనులో వేయించారు. ఏ వ్యక్తి అయితే సింహపు బోనులో వేశాడో ఆ వ్యక్తి సింహాల నోళ్ళ పడిపోయాడు. కానీ దానియేలుకి అద్భుతమైన విజయం వచ్చింది. Can you be a Johnson tonight? Can you give your life to the Lord? Can you stand firm in the ministry of God? Are you ready to give anything to God's ministry? ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమించి ధనం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, శక్తినిస్తే, ఎన్నో వస్తువులను ఇస్తే, ప్రభు కొరకు ఆ వస్తువులు, నా ధనం, ఆ శక్తిని ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంతకాలం సెల్ఫిష్గా, ఎంతకాలం కంజ్యూస్గా మనం బ్రతుకుతాం?
ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం. బి ఎ జాసిన్ టునైట్. యాసోను వలె బ్రతుకుదాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము.